హలో ఆల్ నమస్తే. నేను మీ డాక్టర్ స్వర్ణ. చాలామంది హెడ్ బాత్ చేసిన తర్వాత మాకు హెడేక్ అన్నది ఎక్కువగా నోటీస్ చేస్తుంటాం మేడం, ఎందుకు అని అడుగుతుంటారు. ఏదైనా సైనస్ ప్రాబ్లం ఉందా మాకు అని డౌట్ పడుతుంటారు. ఫస్ట్ థింగ్, ఇక్కడ కండిషన్స్ ఉంటాయి. కొందరికి ఏంటంటే హెయిర్ వాష్ చేసి వెంటనే డ్రై చేసుకోకుండా అలాగే టై చేసుకున్నప్పుడు నోటీస్ చేస్తారు. సెకండ్ కేస్ ఏంటంటే ఈవెన్ వాళ్ళు డ్రై చేసుకున్నా కూడా ఇఫ్ ఇట్ ఈస్ అ వింటర్ సీజన్ వాళ్ళు హెడేక్ అన్నది నోటీస్ చేస్తారు. థర్డ్ థింగ్ ఏంటంటే ఇఫ్ ఆల్రెడీ వాళ్ళకి హెడేక్ ఉంది, కొంచెం హెడేక్గా ఉంది, లేదు ఫ్లమ్ ఎక్కువగా ఉంది వాళ్ళ బాడీలో అన్న టైంలో వాళ్ళు తప్పనిసరి హెయిర్ వాష్ చేసినప్పుడు వాళ్ళు నోటీస్ చేస్తారు హెడేక్. ఓకేనా? ఇవన్నీ కేసెస్. ఇప్పుడు ఎందుకు వస్తుంది ఈ హెడేక్ అన్నది నేను చెప్తాను. ఆయుర్వేదంలో ఏముంటుందంటే కోల్డ్, వెట్ అండ్ డ్యాంప్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు మీరు హెడ్ బాత్ చేశారు, మీరు హెయిర్ సరిగా డ్రై చేసుకోలేదు అంటే అక్కడ వెట్గా ఉంటుంది కదా, హెయిర్ కూల్గా ఉంటుంది. ఆ యొక్క ఎన్విరాన్మెంట్ అనేది బ్యాడ్ కఫా అంటే ఫ్లమ్, బ్యాడ్ కఫా అంటే మీరు మ్యూకస్తో కోరిలేట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఒక కఫం బ్యాడ్ రిలేటెడ్ ఫామ్ అవ్వడానికి అది కారణమవుతుంది. దెన్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు కాస్త హెడేక్తో ఉన్నారు, అటువంటి టైంలో ఇలా చేశారు అంటే ఇంకా కొంచెం స్లగ్గిష్నెస్ అన్నది అండ్ వెట్ అట్మాస్ఫియర్ అన్నది వాళ్ళ హెడ్లో, స్కాల్ప్లో మనమే క్రియేట్ చేసినట్లు అవుతుంది. దాన్ని సరిగా డ్రై చేసుకోకపోవడం వల్ల ఈవెన్ అది స్లైట్ వెట్నెస్ అయినా కూడా ఆల్రెడీ బాడీలో అబ్నార్మాలిటీ ఉన్న దోషాలని ట్రిగర్ చేస్తుంది. సో దట్ బ్యాడ్ ఫ్లమ్, బ్యాడ్ కఫా అన్నది ఎక్కువ అయిపోతుంది. దానివల్ల కోల్డ్, కాఫ్, కంజెషన్, ఇంకా ఎక్కువగా సలైవా రావడము, సోర్నెస్ ఆఫ్ థ్రోట్ ఇవన్నీ నోటీస్ చేస్తారు. ఇప్పుడు ఆయుర్వేదిక్లో ట్రీట్మెంట్ మీరు మీ ఓన్గా దీన్ని ఎలా ట్రీట్ చేసుకోవచ్చు అన్నది నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ హెడేక్తో సఫర్ అవుతున్నారు అంటే జస్ట్ ట్రై టు అవాయిడ్ డూయింగ్ హెడ్ బాత్, వాట్ ఎవర్ మే బీ ద కాజ్ ఏదైనా కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్లీ. సెకండ్, మీరు రాస్నాది చూర్ణ అని దొరుకుతుంది ఆయుర్వేదిక్ షాప్లో. ఇఫ్ మీరు హెడ్ బాత్ చేసిన తర్వాత మైల్డ్గా హెయిర్ డ్రై చేసుకున్న తర్వాత దాన్ని స్కాల్ప్ పైన ఒక పించ్ తీసుకొని రబ్ చేయండి. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే బాడీలో ఉన్న ఎక్సెస్ ఆఫ్ కోల్డ్ని, వెట్నెస్ని తీసి బాడీకి ఒక వార్మ్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకేనా? ఒక పించ్ చాలు. పించ్ తీసుకొని క్రౌన్ ఆఫ్ ద హెడ్ మీరు అప్లై చేశారు అంటే మీకు మంచి రిజల్ట్స్ అన్నవి తెలుస్తాయి. ఇమీడియట్గా మీరు ఈ కంప్లైంట్ నుంచి రిలీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్, మీరు ఆల్రెడీ కోల్డ్ ఉంది, మీకు లేదు, బయట అట్మాస్ఫియర్ చల్లగా ఉంది అంటే అటువంటి టైంలో హెన్నా ఆరల్స్ హెయిర్ ప్యాక్స్ పెట్టుకోవడాన్ని అవాయిడ్ చేయండి. సో దట్ మీరు ఈ హెడేక్ నుండి రిలీవ్ అవ్వచ్చు. మీకు ఆల్రెడీ సైనస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నాయి అంటే కనుక మీరు స్కాల్ప్కి కొన్ని మాస్క్స్ పెడుతుంటారు, హెర్బల్ మాస్క్స్ కానీ లేదు ఏదైనా మార్కెట్లో దొరికే హెన్నాస్ లాంటివి, అవి మీరు అవాయిడ్ చేయండి. కొంచెం మినిమైజ్ చేసి ఈ సైనస్ ప్రాబ్లమ్స్, కంజెషన్ ప్రాబ్లమ్స్ అన్నవి ఆయుర్వేదిక్లో బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. మంచి క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ని అప్రోచ్ అవ్వండి. రిజల్ట్స్ అన్నవి మీరే నోటీస్ చేస్తారు. థ్యాంక్ యూ.